హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలోని మరొక పుణ్యక్షేత్రం గురించి అయితే తెలుసుకుందాము. కాశీ క్షేత్రం అంత పవిత్రమైన త్రేతాయుగం నాటి శైవక్షేత్రం అండి ఇది. జుత్తిగా సోమేశ్వర స్వామివారి ఆలయ విశిష్టత గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము. మన తెలుగు రాష్ట్రాల్లో మనకు తెలియని ఎన్నో పుణ్యక్షేత్రాలు అయితే ప్రసిద్ధి ఆలయాలు ఉన్నాయి. అటువంటి క్షేత్రాల్లో ఒకటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రము. హిందువులందరూ పూజించే రాముడి జనన కాలమైన త్రేతాయుగంలో ఈ ఆలయాన్ని దేవతలే నిర్ణయించారని పురాణ కథనం అండి. ఆ ఆలయ విశిష్టత గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము. వ్యాసుడు రచించిన పురాణాలలో వాయుపురాణం ఒకటి. ఆ పురాణంలో గోస్తని నది, ఉమామహేశ్వర క్షేత్రం గురించి అయితే రాశారు. సాక్షాత్తుగా ఆ క్షేత్రమే నేటికి మన పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో జుత్తిగ గ్రామంలో అయితే అలరాలుతుంది. సుందరమైన ప్రకృతి, రమణీయతల మధ్య నిర్మితమైన చారిత్రక దేవాలయం అండి ఇది. ఈ ఆలయం భక్తులను కోర్కెలు తీర్చే కల్పతరువుగా అయితే విరాజిల్లుతుంది. ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులంతా ఆధ్యాత్మిక ఆనందానికైతే గురవుతారు. ఈ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయాన్ని స్వామివారిని సేవించే వారికి శత్రు, రుణ, రోగ, మృత్యుభయాలు ఉండవని అంటారు. సోమవారం నాడు ఈ శివలింగాన్ని సేవించి అన్నదానం చేస్తే 1,000,000 రెట్లు ఫలితం కలుగుతుందంట. మహాశివరాత్రి పర్వదినాన ఈ ఆలయం శివలింగానికి అభిషేకం చేసి అర్చించిన వారు పునర్జన్మరహితమైన కైవల్యం పొందగలరని నమ్మకము. త్రేతాయుగంలో రావణాసురుడు, అతని పరివారం దేవతలందరినీ పీడిస్తూ ఉండేవారు. ఒకరోజు రవి, వాసుకి, సోముడు రావణ భటులచే పరాభవింపబడి దుఃఖిస్తుండగా బ్రహ్మ వారి చేసే దుఃఖాన్ని పోగొట్టేందుకు రావణ వధ శీఘ్రంగా జరిగి లోక కళ్యాణం జరిగేందుకు వారికి ఒక సలహా ఇచ్చారంట. బ్రహ్మ ఆదేశానుసారము ఉమా, వాసుకి, సూర్యచంద్రులు గోస్తని నది తీరంలో ఉత్తర వాహిని నిత్య పుష్కరిణి ఉన్న చోట పశ్చిమాభిముఖంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారు. అలా త్రేతాయుగంలో నెలకొల్పబడిన ఈ లింగమే శ్రీ ఉమావాసుకి సోమేశ్వర లింగం. 15వ శతాబ్దంలో కూలీ కుతుబ్ షా వారి ఆజ్ఞానుసారం సత్యరాజు వంశస్థులచే ఈ దేవాలయం పునర్నిర్మాణం జరిగినట్లుగా ఇక్కడ శాసనాల ద్వారా అయితే తెలుస్తుంది. సత్యరాజు వంశస్థులే ఆలయ నిర్వాహక ధర్మకర్తలుగా వస్తూ ఉంటున్నారు. ఆలయ గోపురాలు రమణీయ ప్రతిమలతో దర్శనమిస్తాయి. గర్భాలయంలో శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి లింగం స్ఫటిక స్వచ్ఛంగా పవిత్రంగా భావిస్తుంది. ఈ ఆలయంలో ఉత్తరాన దక్షిణాభిముఖంగా పార్వతీదేవి భక్తులకు దర్శనమిస్తారు. ఆ గర్భాలయమున అమ్మవారు స్వర్ణ కిరీటధారిణి అయి కుంకుమార్చనలు అందుకుంటూ ఉంటారు. ఈ ప్రాంగణంలో అనేక దేవీ దేవతల ఆలయాలు ఉన్నాయి. పార్వతీదేవి ఎడమ భాగాన శ్రీ భద్రకాళి వీరభద్రేశ్వరుల ఆలయం ఉంది. మండప స్తంభాలు నయన మనోహరంగా ఉంటాయి. సప్తస్వరాదులైన సూర్యనారాయణుడు, ఛాయాదేవి సహితంగా ఉషకిరణ కాంతులతో దర్శనమిస్తారు. శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని 1924వ సంవత్సరంలో సత్యరాజు వంశస్థులే ప్రతిష్ఠించారు. ప్రధాన ఆలయానికి ఆగ్నేయంలో గణపతి, నైరుతి దిక్కున శ్రీ దుర్గాదేవి ప్రతిష్ఠులై పూజలు అందుకుంటున్నారు. అలాగే 1958లో నిర్మించిన దూతికాదేవి ఆలయం ఇక్కడ నెలకొని ఉంది. ఇక్కడ 1997-98వ సంవత్సరంలో నవగ్రహ మండపాన్ని నిర్మించారు. ఆలయం 2వ ప్రాకారంలో శ్రీ వల్లి సమేతుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నెలకొని ఉన్నారు. ఇది 1907 సంవత్సరంలో నిర్మించబడింది. ఇక్కడ షష్ఠి నాడు కళ్యాణం, ప్రతి మంగళవారం పూజలు జరుగుతాయి. మార్గశిర శుద్ధ పంచమి నాడు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కళ్యాణం తీర్థం జరుగుతాయి. ఈ ఊరిలో గల శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి బహుప్రసిద్ధం. ఈ ఆలయంలో సంతానం లేని దంపతులు పూజలు చేసిన సంతానం కలుగుతుందని నమ్ముతారు. కార్యసిద్ధి కలిగి ఇతిబాధల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చేరువలో చంద్రపుష్కరిణి ఉన్నది. మొదటి ప్రాకారాన ఉత్తర దిక్కులో శ్రీ కంచి కామాక్షి ఆలయం కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. కంచి కామాక్షి దేవికి కుంకుమ పూజలు విశేషంగా నిర్వహిస్తారు. సుందరమైన ప్రకృతి రమణీయతల మధ్య నిర్మించమైన చారిత్రాత్మక దేవాలయం ఇది. ఆలయం భక్తుల కోర్కెలు తీర్చే కల్పతరువుగా విరాజిల్లుతుంది. ముఖ్యంగా రోగపీడితులు స్వామివారికి మృత్యుంజయ అభిషేకం చేయిస్తే రోగ విముక్తులవుతారని నమ్మకం. ఈ వీడియోలో ఇక్కడ మనకి
అమావాస్య వరకు ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి కళ్యాణం అయితే మనకి జరుగుతూ ఉంటుంది. ఇవండి ఈ ఆలయంలోని విశిష్టతలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.